ఒక నగరంలో ఒక మనిషి నివసించేవాడు. అతడు ఎక్కువగా మద్యాన్ని సేవించేవాడు, జూదం కూడా ఆడేవాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంట్లో తెలిసిపోతుంది, నగర నివాసులు కూడా తెలిసిపోతుంది ఇతడు మద్యాన్ని సేవిస్తున్నాడన్న సంగతి. ఆ సమయంలో నగర నివాసులు ఆ మనిషిని బైకాట్ చేస్తారు, అలాగే ఊరి నుండి బయటికి పంపించేస్తారు, తగిలేస్తారు. సోదరులరా, ఆ సమయంలో అతడికి మరో ఊరు ప్రజలు ఎవ్వరూ తెలియదు. అదే ఊరిలో ఉండడం, వారి ఊరిలో పని చేసుకుంటూ, అలాగే దొరికిన సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో మద్యాన్ని సేవించడం, ఇదే అతడి పని. ఇప్పుడు ఊరి నుండి బయటికి వచ్చేసాడు. వేరే ఊరి ప్రజలు ఎవ్వరు కూడా తెలియదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఆ సమయంలో ఒకసారి కుడివైపు చూశాడు, ఎవ్వరూ కనపడలేదు. మరొకసారి ఎడమవైపు చూశాడు, ఎవరు కనపడలేదు. జీవితం ఒంటరిగా అయిపోయింది. అతడి మనసులో కంగారు, భయం కలిగింది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ప్రజలు నన్ను బైకాట్ చేసేసారు, నన్ను ఊరు నుండి బయటికి పంపించేశారు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అని భయం కలిగింది. ఆ సమయంలో, ఎవ్వరు కనపడని సమయంలో అల్లాహ్ను తలుచుకున్నాడు. అల్లాహ్తో అంటున్నాడు, ఓ సృష్టికర్త అయిన అల్లాహ్, నేను నీ గురించి చాలా విన్నాను. నువ్వు రెహమాన్ అని విన్నాను, నువ్వు కరీం అని విన్నాను, అనగా నువ్వు దయ చూపుతావని, నువ్వు కృప చేస్తావని నేను విన్నాను. ఓ అల్లాహ్, నేను ఈ యొక్క క్షణమే పాపాలతో క్షమాపణ కోరుతున్నాను. జీవితంలో చేసిన పాపాల క్షమాపణ నేను నీతో కోరుతున్నాను, నన్ను క్షమించమని అల్లాహ్తో కోరాడు. సోదరులారా, అదే సమయంలో అతడు మరణించాడు. అల్లాహు అక్బర్. ఇంకా ఎవ్వరు కూడా, నగర నివాసులు ఎవ్వరు కూడా రాలేదు జనాజాకి. ఎందుకంటే నగరంలో ఉన్న వారు ఎవ్వరికి తెలియదు ఇతడు మరణించాడన్న సంగతి. సోదరులారా, ఆ రాత్రి ఎప్పుడైతే ఆ నగరంలో ఉన్న హజ్రతి మూసా అలైహిస్సలాం అనే ప్రవక్త విశ్రాంతి తీసుకుంటున్నారు, నిద్రపోతున్నారు, అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఓ మూసా, నువ్వు నిద్ర లెగిసి నీ ఊరి బయట ఫలానా స్థానంలో నా యొక్క స్నేహితుడు మరణించాడు, అతడి యొక్క జనాజా యొక్క ఏర్పాటు చేయి, నమాజే జనాజా నువ్వే చేయించు, అలాగే నగరంలో ఉన్న వారికి తెలియజేయి, ఎవరైతే నమాజే జనాజా కోసం నా స్నేహితుడు కోసం వస్తారో వారికి కూడా నేను పాపాల క్షమాపణ చేస్తానని అల్లాహ్ తెలియజేశాడు. సోదరులరా, హజరతి మూసా అలైహిస్సలాం ఆయన మరియు ఆయన యొక్క శిష్యులతో పాటుగా నగరం బయటికి వచ్చారు. ఆ మనిషి ఎవరా అని తెలుసుకోవడానికి నగరంలో ఉన్న వారందరూ ఆశ్చర్యంగా వచ్చారు. సోదరులారా, ఎప్పుడైతే ఆ మనిషి యొక్క ముఖాన్ని చూశారో హజరతి మూసా వారితో అంటున్నారు, ఓ మూసా, మీరు ఏం చెప్పారు? అల్లాహ్ యొక్క స్నేహితుడు ఒక గొప్ప వలి అన్నారు కదా, కానీ ఇతడు ఒక మద్యాన్ని సేవించేవాడు, ఇతడు ఒక త్రాగుబోతు, మేమందరం ఇతడిని బైకాట్ చేశాము, ఇతడిని ఊరుని బయటికి పంపించేశాము కదా, ఇప్పుడు ఇతడి యొక్క జనాజా చేస్తే మా యొక్క పాపాలు ఎలా అల్లాహ్ తొలగిస్తాడు అని మూసా వారిని ప్రశ్నించిన తర్వాత హజరతే మూసా అలైహిస్సలాం వారు కోహె తూర్ అనే పర్వతం ఎక్కిన తర్వాత అల్లాహ్తో మాట్లాడుతున్నారు. ఓ అల్లాహ్, నగరం వారు తెలియజేస్తున్నారు అతడు ఒక త్రాగుబోతు, నువ్వు తెలియజేస్తున్నావు అతడు నీ యొక్క స్నేహితుడు, నాకు అర్థం కావడం లేదు. ఆ సమయంలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఓ మూసా, నీ నగరం వారు చెప్పేది కూడా నిజమే, నేను చెప్పేది కూడా నిజమే. ఎందుకంటే అతడు వాస్తవానికి త్రాగుబోతు, కానీ ఎప్పుడైతే మీ నగరం వాళ్ళు అతన్ని బైకాట్ చేస్తారో, బైకాట్ చేసిన తర్వాత అతడు మనస్ఫూర్తిగా మరణించే ముందు నాతో పాపాల యొక్క క్షమాపణ కోరాడు. నేను అతడి జీవితంలో జరిగిన ప్రతి పాపాలను నేను క్షమించేశాను, అతడిని నా స్నేహితుడుగా నేను మార్చుకున్నానని అల్లాహ్ తెలియజేశాడు. ఓ మూసా, వెళ్ళి ప్రజలకి తెలియజేయి, ఎవరైతే వారి యొక్క పాపాల క్షమాపణ నాతో కోరుతారో బ్రతికి ఉన్న సమయం వరకు నేను ఖచ్చితంగా ప్రతి విశ్వాసి యొక్క పాపాలను నేను క్షమిస్తాను అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఈ యొక్క సందేశం బట్టి ఏమర్థమవుతుంది? మనం బ్రతికి ఉన్నంత కాలం ఎంత పెద్ద పాపాలు చేసినా మనం అల్లాహ్తో క్షమాపణ కోరితే ఖచ్చితంగా అతను మనల్ని క్షమిస్తాడు. వ్యభిచారం చేసిన, దొంగతనం చేసిన, ఒకరి మనసును బాధ పెట్టిన, తల్లిదండ్రులు హింసించిన, వడ్డీ తిన్న అల్లాహ్ క్షమించేవాడు. కానీ షరతు ఏమిటంటే ఆ యొక్క పాపం రెండోసారి చేయకూడదు. సోదరులారా, పాపని క్షమాపణ కోరిన తర్వాత అల్లాహ్ మనల్ని ఎలా చేస్తాడో తెలుసా? ఇప్పుడే మనం తల్లి గర్భం నుండి బయటికి వస్తే ఎలా పవిత్రంగా ఉంటామో అదే విధంగా అల్లాహ్ మనల్ని పవిత్రము చేస్తాడు. సోదరులరా, కావున పాపాల క్షమాపణ అల్లాహ్తో కోరని ఖచ్చితంగా అతడు క్షమిస్తాడు. సోదరుల ఒక త్రాగుబోతుని అతడు స్నేహితుడుగా మార్చుకున్నాడంటే మనల్ని ఎందుకు మార్చడు? మనల్ని ఎందుకు తనకి దగ్గరికి పిలుచుకోడు? ఖచ్చితంగా పిలుస్తాడు. ముందు మనం మారాలి. ఆ తర్వాత హజరత్ మూసా అలైహిస్సలాం వారు స్వయంగా నమాజే జనాజా చేయించారు. ఈ యొక్క సందేశాన్ని ప్రజలకి తెలియజేశారు.